నువ్వు నీ సంకల్పాన్ని, దీక్షని పూర్తి చేసుకున్నావు. ఈ జగతిలో శివభక్తిలో, శివకృపలో నీకు సమంగా ఎవరూ ఉండలేరు. నువ్వు ధన్యుడివి. శివకృపని పొంది నువ్వు నీ సకల దుఃఖాలని అంతం చేసుకున్నావు. శివేచ్ఛతో పాశుపతాస్త్రాన్ని పొంది నువ్వు జగతిలో అజేయ యోధుడివయ్యావు. నీ మనసులో జీవుల శుభానికై ఉన్న భావనల వల్ల ఆ కారణంగా నువ్వు శివభక్తితో పాటు పరమశివుని పాశుపత లింగం కూడా అడిగావు. ఇది సదా భక్తుల మనోవాంఛలని తీరుస్తూ ఉంటుంది. బావగారు, ఇందువల్లే నేను పార్థునికి శివభక్తికి ఉపదేశాన్ని ఇచ్చాను. తెలుసునా పార్థ, ఈ సకల జగతిలోనూ ఆకాశము, జలము, ధరిత్రిలోనూ అనుక్షణము సకల దశ దిశల పగలు రాత్రిలోనూ నా ఆరాధ్యులు శివశంకరులే నిండి ఉన్నారు. అందుకే అందరూ కలిసి స్వచ్ఛ మనసుతో అనండి, ఓం నమ శివాయ.